ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఈరోజు మనము మక్కాబీయుల చరిత్ర గురించి, మక్కాబీయుల గ్రంథములో ఉన్న రహస్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, మనకు పాత నిబంధన గ్రంథములోని ఆఖరి పుస్తకము మలాకీ గ్రంథము, అలాగే క్రొత్త నిబంధన గ్రంథంలోని మొదటి పుస్తకము మత్తయి సువార్త. అయితే ఈ మలాకీకి మరియు మత్తయికి మధ్యన 400 సంవత్సరాల చరిత్ర ఉంది. దానిని ఆ కాలాన్ని ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్ అని పిలుస్తారు. అయితే ఆ 400 సంవత్సరాల చరిత్ర కాలములో అత్యధిక చరిత్ర ఈ మక్కాబీయుల గురించి వ్రాయబడి ఉన్నది అన్న విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ మక్కాబీయులు ఎవరు, వారు ఎటువంటి వీరోచిత పోరాటాలు పోరాడారు అనేది మనం తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా దానికంటే ముందుగా కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఈ 400 సంవత్సరాల ఇంటర్ టెస్టిమెంటల్ పీరియడ్లో యూదులు అనేకమైన వీరోచిత పోరాడటము జరిగింది. అయితే మన బైబిల్లో ఈ యొక్క మక్కాబీల చరిత్ర గురించి లేదు, కానీ ఆర్సిఎం బైబిల్, క్యాథలిక్ బైబిల్ కనుక మనం చూసినట్లయితే ఈ మక్కాబీల చరిత్ర వారి బైబిల్లో మాత్రము ఉన్నది. 2 గ్రంథాలు ప్రత్యేకంగా వారికి ఉన్నాయి. మక్కాబీలు 1, మక్కాబీలు 2. ఈ 2 కూడా ఈ మక్కాబీల చరిత్ర గురించి తెలియజేస్తూ ఉన్నాయి. అయితే ఏమిటి ఈ మక్కాబీయులు ఎవరు, వారి చరిత్ర ఏమిటి అనేది ఆలోచన మనం చేసినట్లయితే, అప్పటి కాలము ప్రపంచవ్యాప్తంగా అధిక భాగాన్ని గ్రీకులు పరిపాలన చేస్తున్న కాలము. యూదులు అంతియోకస్ అనే ఒక సిరియన్ రాజు కింద వారు ఉండటం జరిగింది అతని పరిపాలనలో. ఈ యొక్క అంతియోకస్ IV ఎపిఫానస్ అనేది అతని పేరు. అయితే ఈ అంతియోకస్ అనే రాజు చేసింది ఏమిటంటే, యూదుల యొక్క ఉపకరణాలు, వారి దీపస్తంభము, ధూపవేదిక, అలాగే వారి పవిత్రమైన వాటిని అన్నిటినీ కూడా తీసుకొని వెళ్ళి అపవిత్రము చేయటం జరుగుతుంది. అంతగానే కాక అతని యొక్క కాలంలో ఈ యూతులను ఎంతగానో అతడు అనగదొక్కిన దాఖలాలు కూడా అనేకము చోటు చేసుకుంటాయి. మరి ముఖ్యంగా సున్నతిని అతడు నిషేధించడం జరిగింది. ఇంకా చెప్పాలంటే చిన్నపిల్లల సున్నతిని మాత్రము అసలు అంగీకరించకూడదనే ఒక శాసనాన్ని అతడు పాస్ చేశాడు. అయితే చిన్నపిల్లలకు ఎవరైనా కనుక సున్నతి చేయిస్తే ఆ తల్లులను ఉరికంబాలు ఎక్కించి వారిని చంపి వారి మెడలో ఈ పిల్లలను ఎలాడి తీసేవాడు. అటువంటి కఠినమైన శిక్షలను ఈ అంతియోకస్ ఈ యూదుల మీద విధిస్తా ఉండేవాడు. అంత మాత్రమే కాక ధర్మశాస్త్రాన్ని కూడా అతడు రద్దు చేయటం జరిగింది. ఎవరైనా సరే ధర్మశాస్త్రాన్ని పాటిస్తే వారు కఠినమైన మరణ శిక్షకు అర్హులని వారందరినీ కూడా హింసించి యూదులు ఎవరు కూడా ధర్మశాస్త్రాన్ని పాటించకుండా అతడు చర్యలు తీసుకున్నారు. అయితే ఇటువంటి సంఘటనలు జరుగుతున్న కాలంలో చాలామంది బెదిరిపోయారు, ఇబ్బంది పడ్డారు, మరి ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టారు వారి ప్రాణాల కోసము, దేవుడికి విరోధంగా మారిపోయారు. ఇంకా ఈ అంతియోకస్ అనే రాజు యూదులకు ఏం చేశాడంటే, ఈ యోధా దేవాలయంలోనే అన్యజనుల కొరకు కూడా అతడు ఒక బలిపీఠాన్ని కట్టించి దేవాలయాన్ని అపవిత్రం చేయటం జరిగింది. అంత మాత్రమే కాక యూదుల హేయ వస్తువు ఏదైతే ఉందో, హేయమైన జంతువు ఏదైతే ఉందో పంది, ఆ పందిని యెరూషలేము దేవాలయంలోనికి తీసుకొచ్చి ఆ బలిపీఠము మీద బలిచ్చి ఈ యూదులందరినీ కూడా అవమానపరిచే కార్యాలు ఈ అంతియోకస్ చేశాడు. అయితే ఈ అంతియోకస్ యొక్క పరిపాలనలో ప్రజలు అణగదొక్కబడ్డారు. వారి యొక్క మత విశిష్టత పోయింది. ఇంకా చెప్పాలంటే వారి యొక్క దేవుడు ప్రజలందరూ కూడా అవమానపరచబడి చాలా దారుణమైన స్థితిలో వారు బ్రతుకుతా ఉన్న రోజుల్లో మత్తయి అనే ఒక యాజకుడు ఉంటాడు. అతనికి 5 కుమారులు. ఈ 5 కుమారులనే మక్కాబీయులు అని పిలుస్తారు. ఆ 5 కుమారులలో ప్రథముడు అతని పేరు జోదస్ మక్కాబీ. అయితే మక్కాబీ అన్న పదానికి అర్థం ఏమిటంటే స్తుతి అని అర్థం. అయితే ఈ మత్తయి అనే యాజకుడు, ఇతని యొక్క వయస్సు 150 సంవత్సరాలు సుమారు. ఆ 150 సంవత్సరాల పైబడిన వయసులో కూడా దేవుడి కోసము రోషముగా, పౌరుషముగా నిలబడి ఎన్నో వీరోచితమైన పోరాటాలు చేస్తాడు. అయితే ఇతడు రాజాజ్ఞను ధిక్కరించి ధర్మశాస్త్రాన్ని పాటించొద్దు అన్న ఆజ్ఞను మేము పాటించము, మేము పాటించి తీరతాము అని ఈ యొక్క అంతియోకస్ మరియు అతని సైన్యము మీద తిరుగుబాటు చేసి యూదులందరినీ కూడా ఈ మత్తయి అంత పెద్ద వృద్ధ వయసులో పోగేసి వారి మీద వీరోచితంగా
పోరాడి ఒక గొప్ప ఘనతను చాటుకున్నాడు. అయితే కొంతకాలం తర్వాత ఈ మత్తీతై చనిపోవటం జరిగింది. అతడు చనిపోయిన తర్వాత ఆ ఉద్యమానికి పోరాటానికి నాయకత్వము అతని ప్రథమ కుమారుడైన జూదస్ మక్కాబీ నాయకత్వము వహించటం జరిగింది. ఈ జూదస్ మక్కాబీ ఎన్నో వీరోచితమైన పోరాటాలు, మహావీరుడు అతడు, యూదుల కొరకు పోరాడటం జరిగింది. 40,000 మంది సిరియనుల సైన్యము ఒకసారి యెరూషలేమును చుట్టుముట్టి వీరిని అంతమొదించే ప్రయత్నము చేసినప్పుడు ఇతడు యూదులందరినీ కూడా మిస్పాలో సమావేశపరిచి వీరి దగ్గర వనరులు లేవు, ఆయుధాలు లేవు, వారిని ఎదుర్కొనే శక్తి లేనప్పటికీ కూడా ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకొని దేవుడి మీద ఆధారపడి ఈ జూదస్ మక్కాబీ నాయకత్వంలో యూదులు విజయాన్ని సాధించటం జరిగింది. దాని తర్వాత 1,00,000 మంది సైన్యాన్ని సిరియన్లు పంపించారు. అయితే యుద్ధము పూర్తి కాకముందే అక్కడున్న కరువు కారణంగా ఆ యుద్ధము ఆగిపోవటం జరిగింది. అయితే ఈ అంతియోకస్ ఎపిఫెనస్ అనే రాజు ఎలాగైనా సరే వీరిని జయించాలి అని కంకణము కట్టుకోవటం జరిగి ఈసారి ఏం చేశాడంటే చాలా బలవంతుడైన ఆర్మీ జనరల్, ఒక శక్తివంతుడైన ఒక సైన్యాధ్యక్షుణ్ణి నికానోర్ అనే వ్యక్తిని గొప్ప సైన్యాన్ని ఇచ్చి ఈ యూదులపైకి పంపించడం జరిగింది. అయితే వారు ఒక శాసనాన్ని జారీ చేశారు, ఆజ్ఞ జారీ చేశారు, ప్రకటన చేశారు. అదేమిటంటే మర్యాదగా ఈ జూదస్ మక్కాబీని మాకు అప్పచెప్పండి, అతన్ని మీరు అప్పచెప్పనట్లయితే మీ దేవాలయాన్ని అట్లనే మీ యొక్క పట్టణాలని కూడా పడగొట్టి నాశనము చేస్తామని వారు ఆజ్ఞ ఇవ్వటం జరిగింది. అయితే నికానోర్ సైన్యాన్ని వెంటబెట్టుకుని వీరిని అంతము చేయటానికి వచ్చినప్పుడు మరలా ఈ జూదస్ మక్కాబీ వీరోచితంగా పోరాడి ఆ నికానోర్ సైన్యాధ్యక్షుడి యొక్క కుడి చేతిని అలాగే అతని యొక్క మొండె తలను నరికివేసి ఈ యొక్క యెరూషలేము గోడల మీద వేలాడగట్టి గొప్ప విజయాన్ని వారికి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాక యూదులు అణగదొక్కబడుతున్న కాలంలో, గ్రీకులు అధినాయకులుగా ఉన్న కాలంలో, సిరియనులు ప్రభుత్వము చేస్తున్న కాలంలో, రోమా ప్రభుత్వము అప్పుడప్పుడే విస్తరిస్తున్న కాలములో ఈ జూదస్ మక్కాబీ వీరోచితమైన పోరాటాలు దేవుడి కోసము పోరాడటం జరిగింది. అది జూదస్ మక్కాబీ చనిపోయిన తర్వాత ఆ పోరాటానికి అతని తమ్ముడైన జొనాథన్ మక్కాబీ నాయకత్వం వహించటం జరిగింది. అతని కూడా చాలా బలము కలిగి, శక్తి కలిగి పోరాటాలు చేస్తూ యూదుల ఉనికిని చాటుకున్నారు. యూదులను అతడు నడిపించటం జరిగింది. అయితే కొద్ది కాలం తర్వాత ఈ జొనాథన్ మక్కాబీ చనిపోయిన తర్వాత అతని తమ్ముడైన సైమన్ మక్కాబీ వీరికి నాయకత్వం వహించాడు. అతడు యాజకుడు మరియు నాయకుడు. మెల్కీసెదను మనం చూస్తాం కదా, అతడు రాజు మరియు యాజకుడు. అలాగే ఈ సైమన్ కూడా యాజకుడు మరియు నాయకుడు. చాలా యుక్తితో, శక్తితో మరి యోధా యొక్క చరిత్రను అతడు కాపాడటం జరిగింది. అలాగే వారికి స్వాతంత్రాన్ని కూడా ఈ సైమన్ మక్కాబీ తీసుకొని రావటం జరిగింది. కాబట్టి ఈ సైమన్ మక్కాబీ అయితేనేమిటి, జొనాథన్ మక్కాబీ అయితేనేమిటి, మత్తీతై అయితేనేమిటి వీరోచిత పోరాటాలు పోరాడాడు. ఈ మత్తీతై కుమారులందరూ కూడా మహావీరులు, మక్కాబీలు. వారిలో ప్రథముడు జూదస్ మక్కాబీ ఎంతో ఘన చరిత్రను సొంతం చేసుకున్నాడు. ఈ మత్తీతై మరియు ఇతని కుటుంబము, ఈ చరిత్ర ఏమి చెబుతుందంటే మత్తీతై అతని కుటుంబము ప్రాముఖ్యంగా ప్రథమ కుమారుడైన జూదస్ మక్కాబీ గ్రీకులు, రోములు అలాగే సిరియనులు ఈ యొక్క కబంధ హస్తాలలో నుండి వీరోచితముగా పోరాడి యోధా జాతి ఉనికిని ఎట్లా నిలబెట్టారు, వారిని జీవము గల దేవుని బిడ్డలైన వారిని ఏ రకంగా మరి ముందుకు నడిపించారు అన్న చరిత్ర ఈ మక్కాబీల పుస్తకంలో వ్రాయబడి ఉంది. ప్రియులారా, మీరు ఇప్పటిదాకా ఈ చరిత్రను విన్నారు కదా, ఇదంతా కూడా మొదటి భాగము. ఈ వీడియోకి కంటిన్యూషన్ ఉంది. రెండవ భాగంలో అసలు ఈ మక్కాబీల చరిత్రలో ఇంకేమి విశేషాలు ఉన్నాయి, దానిని బైబిల్లో ఎందుకు పెట్టలేదు, అలాగే ఈ మక్కాబీల గ్రంథాలని యూదులు ఎందుకు తిరస్కరించారు అన్న విషయాన్ని మనము రెండవ పార్ట్లో దీనికి కొనసాగింపుగా రేపు సాయంత్రం చూసే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ మక్కాబీల చరిత్ర, జూదస్ మక్కాబీ యొక్క వీరోచిత పోరాటము మీకు అర్థమైంది అని నేను భావిస్తా ఉన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశమును దీవించునుగాక. ఆమెన్.